కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ జన్మదిన వేడుకలను చంద్రుతిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో శ్రీ మహాలక్ష్మి ఆలయం, మార్కండేయ ఆలయంలో బండి సంజయ్ జన్మదినం సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ముకిల విజేందర్, అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజేందర్ మాట్లాడుతూ బండి సంజయ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే మరిన్ని పదవులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య, జిల్లా కౌన్సిల్ మెంబర్ పోచటి రాకేష్, సీనియర్ నాయకులు చిలుమల హనుమయ్య, చారి, మర్రి మల్లేశం, చింతకుంట గంగాధర్, మారుపాక దేవయ్య, లోకోజు సతీష్, చింతకుంట సాగర్, మట్క మల్లేశం, పెరుగు గంగరాజు, యువ మోర్చా మండల అధ్యక్షులు మోత్కుపల్లి రాజశేఖర్, దురిశెట్టి రాజు, మల్లేశం, చర్లపల్లి మహేష్ గౌడ్, కూతురి మహేందర్ రెడ్డి, నీరటి శేఖర్, ముఖేష్ గౌడ్, లింగంపల్లి మధు, గొల్లపల్లి సాయి, నిఖిల్, గణేష్, అక్షయ్, అభిషేక్, ప్రణయ్, త్రిశాంత్, మహేష్, భలేష్, ప్రవీణ్, శ్యామ్, అభిషేక్, కళ్యాణ్, అభిషేక్, చరణ్, మనోజ్, అచ్చు, ఆదిల్, అఖిల్ అభిమానులు పాల్గొన్నారు. ఓకే అరే అరే తీస్తున్నా తీస్తున్నా తీస్తున్నారా? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని చంద్రుతి మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బండి సంజయ్ కుమార్ గారు రానున్న రోజుల్లో ఆరోగ్యాలతో ఉండాలని, మరి అత్యున్నత పదవులు అనుభవించాలని మరి కార్యకర్తలందరూ కూడా ఈరోజు చంద్రుతి మండలంలోని అన్ని గ్రామాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మరి బండి సంజయ్ కుమార్ గారు వారి బర్త్డే సందర్భంగా మరి మోడీ గిఫ్ట్తో ఈరోజు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్లమెంట్ పరిధిలో మరి సైకిళ్లను 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా మోడీ గిఫ్ట్ పేరుతో ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో అన్ని గ్రామాలలో, అన్ని మండల కేంద్రాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే రానున్న రోజుల్లో కూడా చిన్నపిల్లలకు ఎల్కేజీ, యూకేజీ నుంచి స్టార్ట్ చేస్తే 6th క్లాస్ వరకు మనకు స్కూల్ బ్యాగులు కానీ వాళ్ళకి కావాల్సిన సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో మోడీ గారి పేరుతో బండి సంజయ్ కుమార్ గారు చేయడం, మరి అలాంటి నాయకత్వం పరిధిలో మేము పనిచేయడం ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది. మరి సంజయ్ అన్న గారు ఆరోగ్యాలతో చాలా బాగా ఉండాలని, అత్యున్నత పదవులు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి ఏదైతే ప్రజల కొరకు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ అన్న గారు మరి నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో, ఆరోగ్యాలతో వారు జీవించాలని కోరుకుంటూ, మరి ఎందుకంటే ఈరోజు ప్రధానమంత్రి ఏదైతే బేటీ బచావో అని పేరు పెట్టి మరి మహిళల కొరకు ప్రత్యేకంగా కార్యక్రమాలు దేశంలో చేపడతా ఉన్నారో, మరి అందులో భాగంగా మహిళలు ఏదైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళు ఇంకోరి సహాయం లేకుండా మరి స్కూలుకు వెళ్ళడానికి ఒక ప్రత్యేకమైన వినూతనమైనటువంటి కార్యక్రమము సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మరి ఏవైతే స్కూళ్లకు వెళ్ళడానికి సైకిళ్లు పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. దానికి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినందుకు, ప్రజల కొరకు చేపట్టినందుకు, ఈ యొక్క ఆడపిల్లల కొరకు ముఖ్యంగా అది ఎంతో సహాయపడుతుంది. వారు ఇంకొకరి సహాయం లేకుండా స్కూల్కు వెళ్ళడానికి అది ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా అనేక గ్రామాల్లో మరి ప్రజా కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో భాగ్యలక్ష్మి, హైదరాబాద్లో భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్నారు అని మరి రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మరి అదొక టెంపుల్ను చూపెట్టి ఈ రాష్ట్రంలో హిందుత్వం అంటే వారు ఎంతో దానికి హిందుత్వానికి కృషి చేసినటువంటి వ్యక్తి బండి సంజయ్ కుమార్ అన్న గారు. మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. వారు నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని, మరి వారి సేవలు రాష్ట్ర ప్రజలు
తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. మరి అందరికీ తెలిసిన విషయమే, జన్మదినాన్ని పురస్కరించుకొని మోడీ గిఫ్ట్ పేరుతో మరి సంజయ్ కుమార్ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధి మొత్తంలో పార్లమెంటు పరిధి లోపల ఉన్న ప్రతి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా, ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా మరి ఒక నాణ్యమైన సైకిల్ను వారు బహుకరిస్తున్నారు. మరి పేద ప్రజల కోసం కావచ్చు, అట్టడుగునున్న వర్గాల కోసం కావచ్చు, నిరంతరం ఆలోచించే నాయకులు బండి సంజయ్ కుమార్ గారు. ఆ సైకిళ్ల విషయం కూడా మరి చాలా మంచి నిర్ణయం. నిరుపేదలు, గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివేవారు అనేక మంది కూడా పాఠశాల దూరం ఉన్నప్పటికీ నడుచుకుంటూ వెళ్లే పరిస్థితిని చూసి మరి వారు చెల్లించిపోయి ఆ నిర్ణయం తీసుకున్నారు. అనేక మంది నాయకులను చూశాం, ఏదో అడపా అక్కడ ఇక్కడ ఫోటోలకు పోజులు ఇచ్చే వారు తప్ప మరి కింది స్థాయిలో పేద ప్రజలకు పనిచేసే నాయకుల్ని రాష్ట్రంలో చాలా తక్కువ మందిని చూస్తున్నాం. మరి వారిలో అగ్రగణ్యులు బండి సంజయ్ కుమార్ గారు. మరి వారు నిరంతరం ఆయుర ఆరోగ్యాలతో ఉండి మరింతగా పేద ప్రజలకు మరి సేవలు అందించాలని మనస్ఫూర్తి